సార్, ముఖ్యమంత్రి మాటలలో బెరుకు, భయము, ఉమ్, సందిగ్ధత అది ఆయన ముఖం మీద కనపడింది. ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని అంటారు. ఆయన ముఖంలో ఆ సంతృప్తి లేదు. ఎందుకంటే అఫ్ కోర్స్ కాంగ్రెస్ కు కొన్ని ఎక్కువ స్థానాలు వచ్చిన మాట వాస్తవం, కానీ ఎమ్మెల్యేలు నిలబెట్టిన క్యాండిడేట్లు, మంత్రులు నిలబెట్టిన క్యాండిడేట్లను ఏరి కోరి గెదిమి గెదిమి కొట్టినారు ప్రజలు. ఉమ్, అది చాలా దుర్భరమైన వ్యవహారం. వాళ్ళు రెబెల్సే, వాళ్ళు బీఆర్ఎస్ నమ్మలేకపోయినారు ఒకటేసారి. ఎందుకు అంటే రేపు సర్పంచులకు ప్రతి చోట ఏం పని కావాల్సిన మళ్ళీ ఎమ్మెల్యేలతోనే పని ఉంటది, మళ్ళీ ఇతరత్రమైన వ్యవహారాలు ఉంటాయి. కాబట్టి లోకల్ ప్రజలు చాలా తెలివిగా రెబెల్స్ కి ఎక్కువ పట్టం కట్టినారు. నేను మీకు అంటే అంటే నేను మా ప్రాంతము, మా నియోజకవర్గానికి సంబంధించిన వ్యవహారాలను కనుక మీకు చూపెడితే, మా చెన్నూరు నియోజకవర్గంలో రఘు ఎంత ఘోరం అంటే అంత ఘోరం అనమాట. అసలు ఆయన ఊహించని దెబ్బ కొట్టినారు మా చెన్నూరు నియోజకవర్గంలో. నా దగ్గర లిస్ట్ ఉంది. అంటే మేము ఒట్టిగా గాలికి మాట్లాడే స్వభావం కాదు నాది. అంటే జనరల్ గా చెప్తున్నాను. చెన్నూరు లోపల మా దగ్గర ఉన్నటువంటి పొక్కూర్ బీఆర్ఎస్, చింతలపల్లి బోఆర్ఎస్, నాగ్పూర్ బీఆర్ఎస్, చెల్లాయిపేట బీఆర్ఎస్, ఒతుకులపల్లి బీఆర్ఎస్, లంబడిపల్లి బీఆర్ఎస్, నక్కలపల్లి బీఆర్ఎస్, వెల్మపల్లి బీఆర్ఎస్, సర్వాయిపేట బీఆర్ఎస్, రాంపూర్ బీఆర్ఎస్, కొల్లూరు బీఆర్ఎస్, పార్పల్లి బీఆర్ఎస్, పంకిడి సోమారం బీఆర్ఎస్, జైపూర్ మండలం ముదికుంట బీఆర్ఎస్, నర్సింగాపూర్ బీఆర్ఎస్, కాజిపల్లి బీఆర్ఎస్, సొరంగపల్లి బీఆర్ఎస్. ఇట్లా ఒక ఊపు పరేసినారు తెలుసా. కాంగ్రెస్ ని ఒక ఆట ఆడుకున్నారు మా నియోజకవర్గంలో. ఒక రకంగా చెప్పాలంటే చిత్తుగా 35,000 ఓట్ల చిలుకు ఓట్ల మెజారిటీతో ఓడిపోయిన బాల్క సుమన్ని ప్రజలు మళ్ళా కొంత ఆదరించినట్టుగా వ్యవహారం చేసినారు. ఇవి కాక ఇవేమో బీఆర్ఎస్ స్వతహా సపోర్ట్ చేసి గెలిపించిన వాళ్ళు, వీళ్ళు కాక కాంగ్రెస్ రెబల్స్ మొత్తం కంప్లీట్ గా గెలుచుకొని పోయినారు. ఇవాళ ఎమ్మెల్యేకు కాలు పెట్టే స్థానం లేనంత దుస్థితి తీసుకొచ్చినారు. దాదాపుగా మా ప్రాంతాల్లో రామగుండం అట్లనే పోయింది. బెల్లంపల్లి అయితే మరీ ఘోరం తెలుసా. వివేక్ వాళ్ళ బ్రదర్ వినోద్ కంటెస్ట్ చేసిన రిప్రజెంట్ చేస్తున్న నియోజకవర్గంలో మరీ ఘోరంగా ఓడిపోయినారు. అయితే ఈ భయము, ఈ ఆందోళన ముఖ్యమంత్రి ముఖం మీద నిన్న కనపడ్డది. సరే, ముఖ్యమంత్రి సరిగా చెప్పుకోకుంటే నడవదు. గతంలో అంజయ్య పెట్టినాడు ఈ సిద్ధాంతం. ఏది, గెలిచిన వాళ్ళంతా మా వాళ్లే అని టంగుటూరి అంజయ్య చెప్పినాడు అనమాట. ఇట్లనే పార్టీ రహితంగా ఎన్నికలు జరిపి గతంలో ఇట్లా చెప్పినాడు. మేము యాజ్ ఎ కప్ జర్నలిస్ట్ గా అంజయ్య గారి మాటలు విని మేము ఈనాడు ఆఫీసులో పోయి నవ్వుకున్నాం, అంజయ్య ఇట్లా మాట్లాడిండయా అని. అంటే ఇప్పుడు మనకేందంటే రేవంత్ రెడ్డి పాత పుస్తకాలలో కాయిదాలు తీసి చదువుడే తప్ప స్వతహా ఆన్ గ్రౌండ్ ఐఎమ్ ఛాలెంజింగ్. ఎందుకంటే ఆయన దగ్గర కలెక్టర్లు ఉన్నారు, ఆర్డీఓలు ఉన్నారు, ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చిన వ్యక్తులు వీళ్ళు, గెలిచిన వాళ్ళు వీళ్ళు అని ఒక నిజాయితీగా ఒక లిస్ట్ ఇవ్వమను. నిన్న ఆయన లిస్ట్ ఏం చేసినాడు, రెబల్స్ తో సహా అని లిస్ట్ ఇచ్చినాడు. అక్కడ హీఈస్ రాంగ్. ఓకే. సో ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంది. ఆ వ్యతిరేకతనే ఈ రిజల్ట్ అని అనుకోవాలనా? ఒకవేళ మీరు చెప్పినంత వ్యతిరేకత ఉంటే మరి ఇప్పుడు వీళ్ళకి 52, 53, 56 ఏదో ఎవరి లెక్క వాళ్ళు చెప్తున్నారు. సో ఆ పర్సంటేజ్ సీట్లు, స్థానాలు కాంగ్రెస్ గెలిచింది అని అంటున్నారు. అట్లా కాదు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏం జరిగిందంటే యాక్చువల్లీ ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన నీచ రాజకీయాల వల్ల ఈ పరిస్థితి నాడు ఏర్పడింది అనమాట. మా ప్రాంతం అంతా గోదావరి తీరం, అంతా ఇసుక దొంగలే, తర్వాత మట్టి, తర్వాత ఎర్రమట్టి అవి ఇవి దొంగతనం చేస్తారు. అడవి ఉంది కాబట్టి కలప దొంగ, తర్వాత మహారాష్ట్రకు బార్డర్ కాబట్టి రైస్ ను స్మగ్లింగ్ చేస్తారు. ఇవి వీళ్ళ రాజకీయ నాయకులు అంటే ఈ చోటా మోటా నాయకులందరి యొక్క వృత్తి గిదే అనమాట. రెండోది, ఎవరైతే బీఆర్ఎస్ లో ఇలాంటి అరాచకాలు చేస్తున్నారో వాళ్ళందరినీ విచ్చలవిడిగా కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. ఈ బీటీ బ్యాచ్ నే మేము మద్దతు ఇస్తున్నాం. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు అప్పుడు బీఆర్ఎస్ లో బాగా డబ్బులు సంపాదించారు, ఇప్పుడు కూడా ఎమ్మెల్యే చుట్టుపక్కల తిరిగి అది ఇది చేసి సంపాదించారు. సో వీళ్ళకి టికెట్లు ఇస్తే వీళ్ళు బాగా డబ్బులు ఖర్చు పెడతారు, వీళ్ళు గెలుస్తారు అనేటువంటి ఒక అపోహలో వీళ్ళు ఏం చేసినారు, బీటీ బ్యాచ్ కి ఎక్కువ సీట్లు ఇచ్చినారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నర్సింగాపూర్ అని ఒక గ్రామం ఉంటుంది జైపూర్ మండలంలో, చాలా చిన్న ప్రదేశం. అక్కడ బీఆర్ఎస్ పార్టీ తర్వాత బాల్క సుమన్ కు చాలా అనునాయుడు అయిన క్యాండిడేట్ ని వాళ్ళు ఏం చేశారు, కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. కాంగ్రెస్ లో చేరి మా ఎమ్మెల్యే పెద్ద పోటు మనగాడు, ఇతను చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి వాళ్ళకు టికెట్ ఇస్తే ఆ ఫ్యామిలీని చిత్తుగా ఓడించినారు ఆ గ్రామంలో. ఇట్లా మీకు ప్రతి చోట అంటే ఎమ్మెల్యే చుట్టూ తిరిగే వాళ్ళ అందరూ అట్టర్ ఫ్లాప్ అయిపోయినారు అనమాట.
సో రెబెల్స్ కి ఈనాడు వచ్చింది. తర్వాత ఓటింగ్ పర్సెంటేజ్ ఎందుకు పెరిగింది అంటే గ్రామాల్లో ఎట్లుంటది, ఒక 1000 మంది, 800 మంది, 700 మనలో ఎప్పుడైనా కూడా 80%, 85% ఎబోనే నమోదవుతుంది. అంటే లోకల్ లీడర్స్ మీద ఉన్న అభిమానంతో ఒకటి, మన ప్రత్యర్థి గెలవద్దు అన్న పట్టుదల ఒకటి, ఈ 2 రకాలుగా ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది, ఓట్ల శాతం కూడా పెరుగుతుంది. అక్కడక్కడ ఘర్షణ సంఘటనలు కూడా జరిగినాయి. ఇది ముఖ్యమంత్రి పాలిస్తున్న పరిపాలన మీద ఇచ్చిన పాజిటివ్ ఓటు కాదు, ముఖ్యమంత్రికి ఇది రెఫరెండం కాదు. ఇది ఏ రకంగా కూడా ముఖ్యమంత్రి తన ఖాతాలో వేసుకోవడానికి వీల్లేదు. అదే ఇంకోటి ఏంటంటే 2 వర్గాల వాళ్ళు బూతులు తిట్టుకుంటూ ఓట్లు వేసినారు. అక్కడ మేము పోలింగ్ బూత్ దగ్గర అక్కడిక్కడ పోతే వీడు ఏం చేసిండయ్యా, మాకేమన్నా 2500 ఇచ్చిండా, మాకు రైతు బంధు ఇస్తున్నాడు. ఇప్పుడు రబీ స్టార్ట్ అయింది, రైతు బంధు ఊసే ఎత్తట్లేదు. పక్కకున్న ఆంధ్రాలోనేమో రైతు బంధు ఇచ్చేసినాడు. కళ్యాణ లక్ష్మి లోళ్ళు అట్లనే ఉన్నాయి. తర్వాత మా ప్రాంతం అంతా ఇండస్ట్రియల్ బెల్ట్, సింగరేణి కాలనీస్ అక్కడ ఇక్కడ ఉన్నాయి. మా ఎమ్మెల్యే నేను 45,000 ఉద్యోగాలు కల్పిస్తా యువకులకు, అది ఇదని పెద్ద పెద్ద పొంకడాలు మాట్లాడు. ఒక్క ఉద్యోగం ఎవరికి వచ్చిన దాఖలాలు ఇప్పుడు మిగతా పార్టీల కంటే మాకు ఎక్కువ స్థానాలు వచ్చినాయి కాబట్టి ప్రజలు మా వైపు ఉన్నారు. కొద్దిగా ఎడ్జ్ కాంగ్రెస్ కున్న మాట వస్తుంది. అంటే కాంగ్రెస్ రెబల్స్ కుంది, నాట్ ఫర్ కాంగ్రెస్. అండ్ టెల్ యూ దీస్ రెబల్స్ ఆర్ అన్బిలీవబుల్. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు, రాజకీయ వాతావరణం మారిస్తే ఇమీడియట్ గా పార్టీ షిఫ్ట్ అవుతారు. రేపు రాబో ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బలహీనంగా ఉంది, కాంగ్రెస్ కు అంత పెద్దగా ప్రాధాన్యత లేదు అని అంటే వాళ్ళు 5 నిమిషాలలో కూడా మళ్ళా పోయి బీఆర్ఎస్ లో చేరుతారు. ఈ సర్పంచ్లకి ఏ రకమైన డిస్క్వాలిఫికేషన్ కానీ ఇట్లాంటి ఏ అవరోధాలు లేవు కాబట్టి వాళ్ళు చాలా విచ్చలవిడిగా ఇట్టించాడు అట్టించట్టు పోతారు. తర్వాత రెబల్స్ గా గెలిచిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే దగ్గరికి పోయినారు. సార్ మేము ఎంత చెప్పినా మా మాట వినలేదు సార్, మీరు మాకు టికెట్ ఇలా చూసినావా మీరు అనుకున్నోడికి ఇస్తే వాడేమైంది, వాడు ఏం కాలేదు, అయినా నేనేమన్నా మీకు శత్రువునా సార్ అని అట్లా దగ్గరికి పోతారు అనమాట. సో ఆ రకమైన అంటే అధికారం చూపెట్టుకొని తన పట్టు ఉంది అని చెప్పుకోవడమే తప్ప సహజంగా ముఖ్యమంత్రి అంతరాత్మలు ఆయనకు తెలుసు కదంటే తన ఎమ్మెల్యేలను తన మంత్రులను ప్రజలు గుంజి కొట్టినారు అనే సంగతి తెలుసు. సో వాట్ అబౌట్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ, మీ అంచనా ప్రకారం వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది? బీఆర్ఎస్ ఓకే, బీఆర్ఎస్ ఇస్ నాట్ బ్యాడ్. బీజేపీ అయితే దాదాపుగా ఫ్రేలోనే లేదు. అంటే వాళ్ళు దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, ఇంతవరకు మాకు ఇన్ని సీట్లు ఎప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చినాయి గొప్పగాని 688 ఏదో లెక్క ఉన్నది. ఎవరు? బీజేపీ. బీజేపీ అసలు యాక్చువల్ ఎవడు లేకుండా దిక్కు లేకుండా ఆడ ఏదో ఓట్లు వేస్తే బీజేపీ మా వాళ్ళని చెప్తారు. బీజేపీకి సరైన క్యాండిడేట్లే లేరు ఎక్కడ కూడా. చాలా ప్రాంతాలలో బీజేపీకి క్యాండిడేట్ లేరు. అక్కడ వాళ్ళకి సరైన లీడర్షిప్ కూడా లేదు. నియోజకవర్గాల వారిగా, మండలాల వారిగా వాళ్ళకి లీడర్షిప్ లేదు. వాళ్ళు అసలు ఏం చేయట్లేదు. దాదాపుగా మనకి పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ ద్వారా జరిపినటువంటి ప్రజా ఉద్యమం కానీ, ఏదైనా నిరసన కానీ, ఏదైనా కానీ, అంటే జనరల్ గా ఊర్లలో ఏమనుకుంటున్నారంటే కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే, ఇంకా వీళ్ళు ఏం అంతా అన్నట్టుగా ఫీలింగ్ ఉందన్నమాట. మా దగ్గర ఏ పల్లెటూళ్ళలో ఏ మంగళ షాప్ పోయినా, ఏ పాన్ షాప్ దగ్గరికి పోయినా, లేకపోతే హోటల్లో మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినా ప్రజలు అనుకున్న బీజేపీకి వేసినా కాంగ్రెస్ కి వేసినా ఒకటే అన్న ఫీలింగ్ లో పడ్డారు. ఎవరైతే కాంగ్రెస్ ని వ్యతిరేకించారో వాళ్ళు డైరెక్ట్ గా బీఆర్ఎస్ ని అనుకున్నారు. సో బీఆర్ఎస్ ఇప్పుడు ఓకే అంటే వాళ్ళకు కూడా మరీ అంత దారుణమైన రిజల్ట్ అయితే వాళ్ళకి ఏం రాలేదు. కొంత బెటర్ పర్ఫార్మెన్సే కొన్ని నియోజకవర్గం, ఇప్పుడు ఆదిలాబాద్ లాంటి ప్లేసెస్ లో బెటర్ పర్ఫార్మెన్సే వచ్చింది వాళ్ళకి. సో ఇది కేటీఆర్ పనితీరు అని ఆయనకి ఏమన్నా కొన్ని పాజిటివ్ మార్కులు వేయాల్సిన అవసరం ఉందా? ఏం లేదు. అది కేటీఆర్ కు సంబంధమే లేదు. ఈ అక్కడ ఏంది అంటే కాంగ్రెస్ మీద ఉన్న ద్వేషము, రేవంత్ రెడ్డి మీద ఉన్న కోపం ఒకటి, ప్లస్ లోకల్ ఫ్యాక్షనల్ ఫియర్స్ లోపల ఇప్పుడు అధికార పార్టీ కాబట్టి పోలీసుల అండదండ ఉంటది కాబట్టి జనరల్ గా ఏంది కాంగ్రెస్ కి అనుచరుల వర్గాలకే ఓట్లు వేసినారు అంతే తప్ప ఇదేదో రేవంత్ రెడ్డి పాలనో లేకపోతే ఇంకెత్తరని కాదు, లేకపోతే కేటీఆర్ పాలన నచ్చి బీఆర్ఎస్ ఓటు వేయలేదు. కాంగ్రెస్ వాడికి వేయొద్దంటే బీఆర్ఎస్ కి వేయాలి, వేరే గతి లేదు. ఇక అట్లా ఆ రకంగా వచ్చింది తప్ప ఇతరత్రంగా అయితే లేదు. సో దట్టు ఇంకోటి లోకల్ బాడీ ఎలక్షన్, ముఖ్యంగా సర్పంచ్ ఎలక్షన్స్ అంటే చాలా లోకల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. క్యాండిడేట్, కమ్యూనిటీ అంతా డిఫరెంట్ గా ఉంటది. ఇప్పుడు పార్టీతో సంబంధం లేకుండానే ఓట్లు ఎక్కువ ఉంటాయి జనరల్ గా అయితే. ఇంకోటి ఏంటంటే రఘు, ఇప్పుడు ఈ గత సర్పంచులు ఏవైతే పాపం పనులు చేసినారో డెవలప్మెంటల్ యాక్టివిటీ, అక్కడ వాడు శ్మశాన వాటికి కట్టించినాడు, వైకుంఠధామాలు లేదా ఇంకోటి కమ్యూనిటీ వర్క్ అది ఇది చేసిన వాళ్ళకి బిల్లులు రాలా.
బిల్లులు రాక వాళ్ళు చాలా నానా కష్టాలు పడ్డారు. అప్పుడు వాళ్ళకి ఏం అర్థమైందంటే ఆపోజిషన్ పార్టీ సర్పంచులు ఎన్నుకున్నా కానీ మన గ్రామ పంచాయతీ ఏం డెవలప్ అవుతుంది, నిధులు రాణిస్తాడా, ముందుకే వీళ్ళు ద్వేష భావనతో ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు. తర్వాత ఇంకోటి ఏంటంటే మా ఎమ్మెల్యే పట్ల ఇంకా మరీ దారుణమైన పరిస్థితి. ఈయన అంతా తను చివరిగా చేరిన వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినాడు అనే భావనతో ఆ రకంగా వ్యవహారాలు జరిగినట. ఇది కేటీఆర్ పర్ఫార్మెన్స్ కని కాదు, కానీ కాంగ్రెస్ ఫెయిల్యూర్ వల్ల బీఆర్ఎస్ ఈజ్ ఏబుల్ టు రిటైన్ ఇట్స్ పొజిషన్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఇదంటే పార్టీ సింబల్ మీద జరిగే ఎలక్షన్ కాదు, నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ అయితే పార్టీ సింబల్ మీద జరిగే ఎలక్షన్సే. అది కొంత దానికి ఆ ఇంపాక్ట్ ఉండొచ్చు. ఒకవేళ ఆ రిజల్ట్ ఎటు ఉంటది అన్నది పార్టీ వైపు ఆకర్షణ అనేది కొంత ఉండొచ్చేమో. అంటే ఒకటి ఇప్పుడు ఏది ఉన్నా అంటే ఈవెన్ ఏ రకంగా పోయినా కానీ కాంగ్రెస్ కొంత లోకల్ బాడీలో ఎడ్జ్ అయితే ఉంటది. ఎందుకంటే వీటి మనుగడే ఎమ్మెల్యేల మీద తర్వాత మంత్రుల మీద ఆధారపడి. కాబట్టి కాంగ్రెస్ చాలా ఎలక్షన్స్ చూసుంటారు కదా, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఎడ్జ్ ఉంటది, డౌటే లేదు. లోకల్ బాడీ ఉంటది. చరిత్రలో ఏ ఎలక్షన్ చూసుకున్నా అంతే కదా. అంతే. కాండం వేరు మీదనే ఆధారపడాలి. వేరు కూడా కాండంతోనే ముడిపడి ఉంటే దానికి మనుగడ అనేది లేదా వేర్లు కూడా ఎండిపోతాయి. కాబట్టి ఇది లోకల్ బాడీస్ ఎప్పుడు కూడా కొంత అధికార పార్టీకి ఎడ్జ్తో వ్యవహారాలు చెప్తానన్నమాట వాస్తవం. అయితే మనం అనుకున్నట్టుగా అంటే కాంగ్రెస్ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఊపు కానీ అట్లాంటిది ఏమాత్రం లేకుండా పోయిందన్నమాట వాస్తవం.